హాయ్ అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయే రెసిపీ సొరకాయ పాయసం. చాలా టేస్టీగా, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, వచ్చేసేయండి. మరి ఈ టేస్టీ సొరకాయ పాయసాన్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వీడియోలోకి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ముందుగా ఈ రెసిపీ కోసం నేను ఇక్కడ సొరకాయ మామూలుగా పెద్దగా ఉంటుంది కదా, ఆ సొరకాయని తీసుకొని కట్ చేసుకొని పైన తొక్క తీసేసి ఇలా దాంతో తురిమేసుకోవాలి. సన్న సీజర్తో కాకుండా కొంచెం పెద్దగా ఉన్న కణాల్లోనే తురుముకోవాలి. అప్పుడే మనకి ఇదంతా కూడా బాగుంటుంది. చూసారు కదా, ఇలా తురిమేసుకోవాలి. ఈ పెద్ద కన్నాల్లో నుంచి మొత్తం తురుముకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె కానీ కడాయి కానీ వేసుకొని అందులో 2 స్పూన్లు నెయ్యి వేసుకొని జీడిపప్పులు ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పులు, బాదం పప్పు, కిస్మిస్ అన్నీ కూడా ఫ్రై చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఫస్ట్ జీడిపప్పు ఫ్రై చేసుకున్నాను, తర్వాత కిస్మిస్ వేసుకున్నానండి. జీడిపప్పు అంతా కూడా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని, కలర్ చేంజ్ అవుతుందనగా తీసేసుకొని కిస్మిస్ని కూడా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, కిస్మిస్ అంతా కూడా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కిస్మిస్ అన్నీ కూడా ఫ్రై అయ్యి చేసేసుకొని పక్కకు తీసేసుకోవాలి. చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి. మాడి అనుకోండి టేస్ట్ మారిపోతుంది. ఇప్పుడు అదే కడాయిలో మనం ముందుగా తురిమి పెట్టుకున్న సొరకాయను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సొరకాయలో పచ్చివాసన అంతా పోయి మంచిగా ఫ్రై చేసుకోవాలి. మాడకుండా కలుపుతూ ఉన్నామనుకోండి సొరకాయలో ఉన్న వాటర్ అంతా కూడా పోయి చక్కగా ఫ్రై అవుతుంది. ఫ్రై అయిన సొరకాయ కాస్త మెత్తబడిన తర్వాత ఒక 3 కప్స్ ఆఫ్ మిల్క్, అంటే 3 కప్పుల వరకు పాలు యాడ్ చేసుకోవాలి. 1 కప్పు సొరకాయకి 3 వంతుల వరకు పాలు తీసుకోవాలి. కప్పుకి 3 కప్పులు పాలు అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ సొరకాయ అంతా కూడా పాలల్లో ఉడకనివ్వాలండి. మనం ఏం చేయనవసరం లేదు, చిన్న మంట మీద అలా ఉంచితే సరిపోతుంది. దీంట్లో 1 కప్పు నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు సగ్గుబియ్యము, సొరకాయ రెండు కూడా పాలతో పాటు చక్కగా కుక్ అయిపోతాయి. పాలు కూడా మరుగుతాయి. పూర్తిగా కలిపేసుకున్నాక తరగనివ్వాలి. అంటే 2-3 సార్లు ఇలా మరగనివ్వాలి. చూడండి, పైకి ఇలా పొంగు వస్తుంది కదా, అప్పుడు గట్టితో కలుపుకుంటూ అలా 2-3 టైమ్స్ మరగనిచ్చుకోవాలి. అప్పుడే లోపల వరకు సొరకాయ, సగ్గుబియ్యం అన్నీ కూడా చక్కగా కుక్ అవుతాయి. ఇలా కుక్ అయిన తర్వాత బెల్లంని శుభ్రంగా చితక్కొట్టి తీసుకోవాలి. బెల్లం కూడా 1 కప్పు యాడ్ చేసుకోవాలి. స్వీట్ అనేది మీ టేస్ట్కి తగినట్టు యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 1 కప్పు బెల్లం పొడి మాత్రమే యాడ్ చేసుకున్నాను. వేసుకున్నాక ఒక 2 యాలక్కాయలను కూడా దంచి వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకొని కుక్ చేసుకోవాలి. మరి లాస్ట్లో వేసామనుకోండి అవి ఇంకా పాలను, స్వీట్నెస్ని అబ్జర్వ్ చేసుకోవు. కాబట్టి కొంచెం ముందే వేసుకొని ఒక 2 మినిట్స్ వరకు చిన్న మంట మీద ఉడకనివ్వాలి. చూసారుగా, మొత్తం అంతా కూడా థిక్గా అయిపోయింది. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇది చల్లారినా కూడా పాయసంలాగా చిక్కపడదు, దగ్గరికి అవ్వదు. అట్లానే మనం ఎలా అయితే స్టవ్ ఆఫ్ చేసుకున్నామో అలానే ఉంటుంది. ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లో తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుందాం. తినని పాయసం ఇష్టపడిన వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ సొరకాయ పాయసాన్ని ఒకసారి ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు అలర్ట్లో వస్తాయి. సబ్స్క్రిప్షన్ దగ్గర చూడవచ్చు. నా ఛానల్లో స్నాక్స్ రెసిపీస్ కూడా చాలానే ఉన్నాయి. ఒకసారి ఛానల్ని విజిట్ చేసి చూడండి. స్వీట్ అయితే రెడీ అయిపోయింది. స్పూన్ వేసుకొని మనం సర్వ్ చేసేసుకున్నామంటే చక్కగా తింటారు. మంచి కాంప్లిమెంట్స్ కూడా వస్తాయి మనకి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.